అన్న ఇప్పుడు మీరు ఆదివాసులు ధర్నా చేస్తున్నారు కదా, అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఈ రోజు మేము తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నాం. నా పేరు కారం పుల్లయ్య, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శిగా కూడా నేను పనిచేస్తా ఉన్నాను. ఈ రోజు మేము భద్రాద్రి కొత్తగూడెం జిల్లానే కాదు, అదే విధంగా ములుగు జిల్లా, భూపాలపల్లి జిల్లా, ఆసిఫాబాద్, కొమరం భీం, ఆదిలాబాద్ ఇట్లా అనేక జిల్లాలు 10 జిల్లాల నుంచి ఈ రోజు మన హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర వచ్చి ధర్నా చేపట్టమని జరుగుతా ఉంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజు 70 సంవత్సరాలు స్వాతంత్రం, 70 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆదివాసీలకు స్థితిగతులు మార్పు రాలేదు. అడవికి దగ్గరలో ఉన్నారు, అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి ఆదివాసీల స్థితిగతి మార్పు రావాలి అనే దానికోసం ఈ రోజు మేము ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టమని జరుగుతా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మా ఆదివాసీ గూడెలకి ముఖ్యంగా చదువు అందించాలి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చదువు ఉన్న స్కూల్ని కూడా ఈ రోజు గత ప్రభుత్వం ఎత్తేసినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే 5గురే ఉన్నారు, 20 మంది పిల్లలు ఉన్నారని. 20 మంది పిల్లలు ఉంటే ఒక టీచర్ ఉండకూడదా అనేది ఈ రోజు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు జీవో నెంబర్ 3ని రద్దు చేసిన తర్వాత గతంలో 2000 సంవత్సరాల్లో జీవో నెంబర్ 3 వచ్చిన తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో 5th షెడ్యూల్ ఏరియాలో అన్ని ఉద్యోగాలు ఆదివాసీలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు జీవో నెంబర్ 3ని ఎప్పుడైతే రద్దు చేశారో, జీవో నెంబర్ 3 రద్దు చేసిన తర్వాత మొన్న వచ్చినటువంటి డిఎస్సి 11,000 డిఎస్సి పోస్టుల్లో 100కి 6 ఉద్యోగాలు ఆదివాసీల కంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 60-70% ఉన్నటువంటి ఆదివాసీలకి ఈ రోజు 6 ఉద్యోగాలు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు అక్కడ 100కి 70% ఆదివాసీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటే 6 ఉద్యోగాలు వస్తాయా అనేది ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అందుకనే జీవో నెంబర్ 3ని వెంటనే చట్ట రూపకల్పన చేయాల్సినటువంటి అవసరం ఉందనేది, 100% ఉద్యోగాలు ఆదివాసీలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గూడెలకి, ఆదివాసీ గూడెలకి సరైన రోడ్ లేదు, సరైన నీటి సౌకర్యం లేదు, సరైన మరి అక్కడ స్కూల్ లేదు, సరైన వైద్యం లేదు. ఈ రోజు వైద్యం లేక అనేక మంది కిట్టల్లా రాలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు పల్లె దవాఖానాలు, గత ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేశారు. ఒక డాక్టర్ లేడు, అక్కడ డాక్టర్ ఉంటే ఒక డాక్టర్ ని నియమించాలి. అదే విధంగా ఏఎన్ఎం, జిఎన్ఎంని నియమించి అక్కడ ఉన్నటువంటి సిబ్బందులను ఏర్పాటు చేస్తే ఆ పల్లె దవాఖానలో మరి ఎక్కడో ప్లేన్ ఏరియాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకి ఆ పల్లె దవాఖానలోనే మరి డాక్టర్ పోస్టులు నియమించి అక్కడే అక్కడ మరి వైద్యం అందించినటువంటి పరిస్థితి లేకుండా ఉంది. ఖచ్చితంగా ఆ పల్లె దవాఖానలో మరి డాక్టర్లు నియమించాలి, అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని నియమించాలి. ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో 1 ఆఫ్ 10 చట్టం ఉన్నటువంటి ఏరియాలో కూడా బహుళ అంతస్తులు ఈ రోజు బిల్డింగ్ మీద బిల్డింగ్లు కడుతున్నటువంటి పరిస్థితి. అదే ఒక ఆదివాసీ ఇంటి స్థలం కోసం ఒక గుడిసె వేస్తే మాత్రం వానికి మాత్రం నువ్వు ఎలా ఇక్కడ గుడిసె వేసావు, నీకేం హక్కు ఉంది, నీకు పట్టా ఉందా, పాస్బుక్ ఉందా అని అడుగుతున్నటువంటి పరిస్థితి. అదే గిరిజనేతరుడు ఎవరన్నా బిల్డింగ్ మీద బిల్డింగ్ కడితే మాత్రం ఆయన అడిగే హక్కు నాదుడే లేనటువంటి పరిస్థితి. ఈ రోజు పోడు భూములు మరి 70 సంవత్సరాల స్వతంత్ర కాలంలో మరి పోడు భూములకి హక్కు పత్రాలు రానటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 12 లక్షల ఎకరాలు ఆదివాసీ సాగులో ఉంటే గత ప్రభుత్వం 4,50,000 ఎకరాలకి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం హక్కు కల్పించింది. ఇదే మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం రాగానే మరి ఆదివాసీలకి మొత్తం మిగతా 8 లక్షల ఎకరాలకి పొడుపులకు హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఈ రోజు ఇక్కడ వచ్చినటువంటి ఆదివాసీలకి ఏ ఒక్కరికి కూడా మరి హక్కు పత్రం రానటువంటి పరిస్థితి. అదే కాకుండా ఈ రోజు మరి వలస వచ్చినటువంటి వలస ఆదివాసీలు ఉన్నారు. అదే విధంగా మధ్యప్రదేశ్ గాని, ఛత్తీస్గఢ్ గాని, ఒడిశా గాని ఈ 3 రాష్ట్రాల నుంచి గత 40-50 సంవత్సరాల్లో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు అడుగుపెట్టినటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వం 2019-20 వరకు వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్లు, ఎస్టీ క్వాలిటీ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఆ తర్వాత అదే కేసీఆర్ ప్రభుత్వం 2020 నుంచి 21 నుంచి ఆపేసినటువంటి పరిస్థితి. ఈ రోజు ఆ పిల్లలు పై చదువులకు వెళ్ళాలంటే కూడా క్యాస్ట్ సర్టిఫికెట్ అడుగుతా ఉన్నారు. మరి వాళ్ళ ప్రాథమిక విద్యతోనే ఆపేసేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళు ఖచ్చితంగా
మరి ఎక్కడైనా ఈ దేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఆడు ఒడిశా నుంచి అక్కడ ఎస్టీ కోయ అయితే ఇక్కడ ఎస్టీ కోయ సర్టిఫికెట్ ఇవ్వాలి, అది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. మరి వాళ్ళకి ఎందుకు ఈ రోజు మరి ఎస్టీ కోయ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వట్లేదు? నిజంగా వాళ్ళు క్యాస్ట్ ఎస్టీ కోయ కాదని అంటే ఇవాళ ఛత్తీస్గఢ్ లో ఎంక్వైరీ చేయి. అక్కడి నుంచి నేను చెప్తా ఉన్నాను, నేను మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఒక దుమ్మగూడెం మండలంలో కోయనసుపురం అనే గ్రామంలో మధ్యమడుగు అనే గ్రామంలో ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం 2014లో మరి విడిపోయిన తర్వాత అక్కడ ఇక్కడ ఎస్టీ కోయ ఆదివాసీల్ని అక్కడ ఎస్టీ కోయ కాదు, మీరు కోయ అయితే మైగ్రేషన్ సర్టిఫికెట్ అక్కడ ఎంఆర్ఓ ఇస్తే నేను ఇక్కడ ఎస్టీ కోయ సర్టిఫికెట్ ఇస్తాను. అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులందరినీ కూడా ఆ గ్రామాలకు పంపిస్తే నేను దగ్గర ఉండి ఎంఆర్ఓతో మాట్లాడి మైగ్రేషన్ సర్టిఫికెట్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆధార్ కార్డులు మొత్తం రద్దు చేస్తే ఆ ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళినటువంటి వాళ్ళకి అక్కడ ఆధార్ కార్డు వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, ఓటు హక్కు వచ్చింది, అన్ని హక్కులు వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదివాసీలకి ఎందుకు ఇవ్వరు? అదే ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి ఇతర రాష్ట్రాలకు వస్తాయని రెడ్డి కాకుండా పోతాడా, కమ్మ కాకుండా పోతాడా? మరి అక్కడ వాళ్ళకి కమ్మ అయితే ఇక్కడ ఎందుకు వీళ్ళు ఎస్టీ కాకుండా పోతున్నారని అందుకనే వెంటనే వాళ్ళకి ఎస్టీ సర్టిఫికెట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నెంబర్ 3ని అమలు చేసి 100% ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాంతంలో తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం అందించాల్సినటువంటి పరిస్థితి కల్పించాలి తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేసి ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేస్తున్నాం మేడం.